ఇప్పుడు టైం 6 అయింది. ముందు దట్స్ ద వర్స్ట్ థింగ్. దానికోసం 5 నిమిషాలు పడుతుంది రోజు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ 5 to 9 o'clock రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. 5 to 9 మార్నింగ్ బిజీ. ఎంత బిజీ అంటే ఆ 4 అవర్స్లో అలా కూర్చోడానికి కూడా టైం ఉండదు అనమాట. అంత బిజీ రొటీన్. నేను మీతో చాలా మార్నింగ్ రొటీన్స్ షేర్ చేశాను, కానీ ఇది డిఫరెంట్. ఎందుకంటే మార్నింగ్ నా బిజీ 4 అవర్స్లో అసలు ఇంచ్ టు ఇంచ్ నేను ఏమేం పనులు చేస్తాననేది క్లియర్గా ఇందులో రికార్డ్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నా రొటీన్ వ్లాగ్స్ నచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ చాలా వీడియోస్లో నేను చెప్పినట్టే మార్నింగ్ లేవగానే మనకు ప్లెజెంట్గా ఉండాలంటే నైట్ కాస్త లివింగ్ రూమ్లో సోఫా కవర్స్ లాంటివి, డైనింగ్ టేబుల్ ప్లేస్ ఇదంతా క్లియర్ చేసుకొని ఉంచుకున్నాం అంటే మనం మార్నింగ్ లేవగానే బాగుంటుంది. నేను స్టార్టింగ్లో క్లాక్ చూపించాను కదా, 5 o'clock అయితే లేచాను అలారం పెట్టుకొని. ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇలా ఫస్ట్ అయితే హాల్ అవన్నీ సర్దాలి, మళ్ళీ ఇది చేయాలి, జాడు పోచా అంటే కొంచెం లేట్ అయిపోద్ది. కాబట్టి అవి కొంచెం ఓపిక చేసుకొని నైట్ సెట్ చేసేసుకొని కిచెన్ క్లీన్ చేసి పడుకున్నామంటే డైరెక్ట్ ఊడ్చడంతో పని స్టార్ట్ చేయొచ్చు. అంటే నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, అలారం పెట్టి అలారం కన్నా ముందు లేచిపోయే టైప్. నేను 10 to 5 అలా లేచాను. నేను మీకు టైం రికార్డ్ చేశాను కదా, ఆ టైంకి నేను బ్రష్ అవన్నీ చేసేసి వచ్చాను అనమాట. వచ్చి ఇక్కడైతే ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ఈ సోఫాస్ కింద ఇలాంటి ప్లేసెస్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా రోజు కొంచెం ఓపిక్గా ఊడ్చుకుంటూ ఉంటే ఎక్కువ డీప్ క్లీనింగ్, ఇంట్లో డస్ట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కిచెన్ మ్యాట్ ఇప్పుడైతే మామూలుగా ఊడ్చేస్తాను. కిచెన్లో నా పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వ్యాక్యూమ్ చేసేస్తాను. అండ్ జాడు అయిపోయాక ఇంకేముంటుంది, నెక్స్ట్ ఇమీడియట్గా పోచా పెట్టేయాలి కదా. మీలో ఎంతమంది రోజు ఇంట్లో మాప్ చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఒక్కరోజు చేయకపోయినా కూడా ఇల్లంతా ఏదో జిడ్డుగా ఉన్న ఫీలింగ్. సో కంపల్సరీ చేస్తాను. ఇల్లంతా అయిపోయిన తర్వాత బయట అయితే తుడవడానికి వెళ్తున్నాను. ఒక్కొక్కసారి ముందు బయట తుడిచేసి తర్వాత ఇంట్లో తుడుస్తాను, ఒక్కొక్కసారి ఇంట్లో తుడిచి బయట. ఇక్కడ నేను ఏం చూస్తున్నాను తెలుసా, ఆల్రెడీ ఒకసారి ఊడవడానికి ఓపెన్ చేశాను కదా, అప్పుడు బల్లి అయితే కనిపించింది అక్కడ నాకు కింద పాకుతూ. అందుకని మళ్ళీ అది ఉందేమో అని అంతసేపు చెక్ చేసుకుంటున్నాను నేను. నాకు కాక్రోచెస్ అన్నా బల్లులన్నా చచ్చేంత భయం. అండ్ ఇక్కడ పాల ప్యాకెట్స్ కోసం చెక్ చేస్తున్నాను. రోజు 5:30కి వచ్చేస్తాడు. ఈరోజు ఏంటో ఇంకా రాలేదు. అదే చెప్తున్నాను మీతో రాలేదని. మీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీ మార్నింగ్ ఎంత బిజీగా ఉంటుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫటాఫట్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 1 అవర్లో అయిపోయింది అనుకోండి. కెమెరా పెట్టుకొని రికార్డ్ చేస్తుంటే ఈజీగా 2 hours అయితే పడుతుంది. సో అది ఇంకా బయట కూడా మాప్ పెట్టి వచ్చేసాను. ఇది ఎర్లీ మార్నింగ్ మీ టైం అనమాట. డేలో 1-2 times ఇలా నా మీ టైం ఉంటూ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ నాకు ఫేవరెట్. ఎందుకంటే చాలా ప్లెజెంట్గా, చుట్టూ అసలు సౌండ్ అనేది ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టైంలో ఒక్క 5 minutes ఫోన్ స్క్రోల్ చేస్తాను అంతే. ఈ తర్వాత మళ్ళీ నాకు 9 o'clock వరకు దాన్ని ముట్టుకునే టైం ఉండదు. ఇక్కడైతే ఈరోజు నేను ధనియా వాటర్ తాగుతున్నాను. అండ్ బయటకు వచ్చి చూస్తే స్నానం తర్వాత ఇలా తెల్లవారిపోయింది. నా మార్నింగ్ డ్రింక్ డిఫరెంట్గా ఉంటాయి. అవేంటో మీరు తెలుసుకోవాలంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మార్నింగ్ ఏ డ్రింక్స్ తీసుకుంటాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను. ఈరోజు ధనియా వాటర్ తాగుతున్నాను, ఒకరోజు జీరా వాటర్, ఒకరోజు లెమన్ హనీ వాటర్, అలా రకరకాలుగా ఉంటుంది. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? హ్యాపీ థర్స్డే. చూసారుగా మార్నింగ్ అలా డే స్టార్ట్ అయింది. నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు టైం 6 అయింది. ముందుగా బయట ముగ్గు పెట్టేసుకొని తర్వాత మిగతా పనులు చేసుకుందాం. లంచ్ బాక్స్ ఉంది కదా, వంట రెడీ చేస్తూ పూజకు కూడా రెడీ చేసుకుంటా ప్యారలల్గా. మళ్ళీ మన పాత రొటీన్లోకి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈరోజు ఏంటో బాగా జలుబు చేసేలా ఉంది. ఇయర్స్ అన్నీ బ్లాక్ అయిపోయినట్టు, థ్రోట్ ఇరిటేషన్ అలా ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి జలుబు వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే. అది సంగతి. నాకు ఎక్కువ టైం లేదు, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది సంగతి. అవన్నీ చేసి ఫ్రెష్ అయ్యేసరికి 6 అయింది. మన సన్ కూడా వచ్చేసింది. సన్ రైజ్ అయిపోయింది. చక్కగా సన్ రైజ్ని మంచిగా ఎంజాయ్ చేసేసి
ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాను. 7 చుక్కల ముగ్గు ఒకటి కొత్తగా నేర్చుకున్నాను. ఏం నేర్చుకోలేదు, ఇప్పటికిప్పుడు షార్ట్లుగా అనిపించింది చూసేసాను. నానా తిప్పలు పడ్డాను అది వేయడానికి. నాకు ముందు నుంచి మెలికల ముగ్గులంటే భయమే, కానీ అవి వేయాలని బాగా ఇష్టం. చూస్తే చాలా బాగుంటాయి. కొంతమంది ఎంత బాగా వేస్తారో. ఆ వీడియోలో అమ్మాయి ఎంత సింపుల్గా చకచకా చేయి తిప్పేసింది. ఓకే, ఇంత సింపుల్గా ఉంది కదా, మనం కూడా తింపేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూసారా నేను ఎంతసేపు స్ట్రక్ అయిపోయాను. అది ప్రాక్టీస్, పేపర్ మీద 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఫైనల్గా ఇది ఒక చోట తన్నిందిలేండి, దాన్ని సెట్ చేశాను. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఇంట్రోలో, ప్యారలల్గా వంట చేస్తూ పూజ చేద్దామని అనుకున్నాను ఫస్ట్ అయితే. కానీ 6 అయింది. మా హస్బెండ్ 8కి పంపిస్తే చాలు కదా, 1 అవర్లో వంట అయిపోద్దులే, ముందైతే పూజ చేసుకొని ప్రశాంతంగా బుక్ చదువుకుందాం, మార్నింగ్ బాగుంటుంది అనుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే పూలు పెట్టుకుంటున్నా. మాకు ఇక్కడ పూలు దొరకడమే కష్టం, దొరికినప్పుడు నేను అస్సలు వదులుకోను. ఇప్పుడైతే చాందిని చామంతులు వస్తున్నాయి. సో మొన్న అనుకుంటే జెప్టోలో తెప్పించి పెట్టాను. ఓన్లీ వైట్ ఒకటి, ఓన్లీ ఎల్లో ఒకటి. జనరల్గా నేను థర్స్డే రోజు బాబావారికి ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి ఎల్లో ఫ్లవర్స్ ఉండేలా చూసుకుంటాను. అవి బంతిపూలు అయినా కూడా పెడతాను, ఇక్కడ పెడతారు కాబట్టి. సో అది అలా పెట్టేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను. నా దీపారాధన అయిపోతుంది అనుకున్నప్పుడు మా హస్బెండ్ లేచి వచ్చారు. అబ్బా, ఎన్నో రోజుల తర్వాత ఎంత బాగుందో ఇల్లు మార్నింగ్ ప్రశాంతంగానే. ఆ మార్నింగ్ ఆ అగరబత్తి స్మెల్లో ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చూస్తే అబ్బా సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ పనులు అనుకున్నా అన్నీ టైం టు టైం ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరిగిపోవాలి. అది ఈరోజు మా దేవుళ్ళు అయితే యాపిల్స్ తింటున్నారు హెల్తీగా. అది ఇంకా దీని తర్వాత వంట పని స్టార్ట్ చేసేయాలి ఇమీడియట్గా. దీని తర్వాత సచ్చరిత్ర పారాయణ కూడా చేసుకున్నాను నేను. 2 చాప్టర్సే కదా, ఫాస్ట్గా అయిపోయాయి చిన్నవే. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఎప్పుడో 5 o'clockకి డే స్టార్ట్ అయింది. ఇంకా కాఫీ పడిపోవాలి. ముందైతే పాలు పెట్టేసాను స్టవ్ మీద. అండ్ ఇక్కడ వంటకు రెడీ చేస్తున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే మా హస్బెండ్కి రోటీ, కుకుంబర్ రైతా, మేతి టొమాటో కర్రీ అయితే ఇద్దామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ మా పాప కోసం ఏదైనా ఫ్రై పెట్టాలి. పాప స్కూల్ హాలిడేస్ ఏమో కానీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకోసారి వంట చేయాల్సి వస్తుంది రోజు. ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టేసుకొని ముందుగా ఆనియన్స్, టొమాటోస్ వాష్ చేసి కట్ చేసేసుకుంటాను. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మెంతికూర అయితే క్లీన్ చేసి కడుక్కోవచ్చు. ఈ మెంతికూర, ఈ స్టోరేజ్ బాక్సెస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మన వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి, లీఫీ వెజిటేబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలని. నేను ఈరోజు యూస్ చేసే మెంతికూర మీరు చూస్తారు కదా, అది నేను తీసుకొచ్చి 10 days అయింది. 2 weeks ఉన్నా సరే మీ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా బాగుంటాయి ఇందులో పెట్టడం వల్ల. కాబట్టి నాకు ఇవి బాగా నచ్చుతాయి. ఇందాక నేను పూజ చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను పూలకు కూడా యూస్ చేస్తాను. మీరు 1 week 10 days ఉంచుకున్నా సరే దానిలో మాయిశ్చర్ రాకపోవడం వల్ల పూలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మరి కొంతమందికి మన వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది. అలా రికమెండ్ చేసి వ్యూస్ పెరిగితే నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మనం కుకింగ్ కంటిన్యూ చేసేద్దాం. మీన్ టైం పాలు అయితే కాగిపోయాయి. కాఫీ కలిపేసుకొని కాసేపు అలా మనం ఒక 2 minutes టైం ఉంటుంది. ఈ స్టవ్ మీద కర్రీ అయితే వేసేసి తర్వాత వెళ్ళి నేను ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగొచ్చు. ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేసరికి అంత టైం అయితే ఉంటుంది. ఇక్కడైతే కాఫీ కలిపేస్తాను. కప్స్ చాలా బాగున్నాయి కదా, ఈ కప్స్ అంటే నాకు చాలా ఇష్టం. హోమ్ సెంటర్లో తీసుకున్నాను. వెరీ రీజనబుల్ రేట్స్, చాలా బాగుంటాయి. ఈ మార్నింగ్ కాఫీలో ఉండే మజా ఉంది చూసారా, అది అసలు కాఫీ అలవాటు ఉండి ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. మామూలు వాళ్ళకి ఎంత చెప్పినా ఏదో పిచ్చి మాటలు అనుకుంటారు. మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు నాలాగా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ సింపుల్ రెసిపీ చూసేద్దామా? సింపుల్ రెసిపీ లేకుండా మన వీడియోస్ ఎలా ఉంటాయి చెప్పండి. మీరు మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ చూసుకోవాలి. హ్యాపీగా మీ లంచ్ బాక్స్ని చాలా ఈజీగా చేసి ఇచ్చేసేలా ఉండాలనేదే నా కోరిక. ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. దీనిలోకి పోపు దినుసులు ఏం అవసరంలా. మీకు కావాలంటే జీలకర్ర, ఆవాలు వేసుకోవచ్చు. పప్పులు మాత్రం వేసుకోకండి, బాగోదు. పప్పులు అన్నిట్లో వేస్తే బాగుండదండి, కొన్నిట్లో మాత్రమే వేయాలి. మీరు జీలకర్ర, ఆవాలు అయితే ఏ కర్రీలోన్నా వేయొచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసి వేసాను. వేసిన తర్వాత టొమాటోస్ని మగ్గిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న మెంతికూర వేసుకోండి. సింపుల్గా మెంతికూర టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనం ఆల్రెడీ మెంతికూర వాష్ చేసినప్పుడు అందులో వాటర్ ఉంటాయి కదా, అవే సరిపోతాయి. మీరు కర్రీలో స్పెషల్గా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. మీరు రైస్లో తిన్నా, రోటీ, పుల్కా, చపాతీ ఎందులో తిన్నా సరే
సూపర్ యమ్మీగా ఉంటుంది, మంచి మేతి ఫ్లేవర్తో. సో మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ రైతా చేయాలి. కుకుంబర్ రైతా చేస్తానన్నాను కదా, నేను రైతాస్ ఎంత సింపుల్గా చేస్తానో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ముందుగా కుకుంబర్ని పీల్ ఇలా తీసేసి చక్కగా గ్రేట్ చేసేసుకోండి. గ్రేట్ చేసుకున్న తర్వాత పెరుగులో కొంచెం ఉప్పు, ఈ తురిమిన కుకుంబరు అండ్ కొంచెం చాట్ మసాలా అయితే వేసాను ఈరోజు. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మీరు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు, జీరా పౌడర్ అయినా వేసుకోవచ్చు. చాట్ మసాలాలో కూడా ఒక మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా రైతాలో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మన సైడ్ కన్నా ఈ కాంబినేషన్ నార్త్ సైడ్ ఎక్కువ తింటారు. సో నాకు ఇక్కడే అలవాటైంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ ఫాస్ట్గా చపాతీ కూడా చేసేస్తే ఇంకా బాక్స్ పెట్టి ఆయన అయితే ఆఫీస్కి పంపించేసేయచ్చు. తర్వాత మనకు మిగతా పనులు కంటిన్యూ చేసేద్దాం. Bye, Babu. Bye bye. Bye bye. Have a nice day. Thank you. Bye. You too take rest. Bye. Okay. ఈ లిఫ్ట్ గురించి వెయిట్ చేయడం ఏంది ఒపీనియన్ ఏంటి బాబు? దట్స్ ద వర్స్ట్ థింగ్. దానికోసం 5 నిమిషాలు పడుతుంది రోజు. ఒక ఓన్ లిఫ్ట్ కొనుక్కుందాం మనం. కష్టం. అయ్యే పనులు లేవు. అంతే అంటాం. ఈ మధ్య ఏంటో కొత్తగా లాజిక్ మొదలెట్టారు కదా, 2 సపరేట్ పెట్టి. ఏదోటి కొత్తగా వచ్చామంటే కొత్తగా చేయాలి కదా. ఫస్ట్ సిస్టమ్. ఓకే. ఓకే. ఆ మాత్రం పేషెన్స్ లేకపోతే ఎలా బాబు? కష్టం ఎలా అయితే రెడీ అయిపోయాక అది వస్తుంది ఫైనల్గా నీకోసం. రెసిడెంట్స్ లిఫ్ట్ సర్వీస్ ఆల్సో కమింగ్. బాయ్ బబ్బు. బై బాయ్. బై బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్. టేక్ కేర్. బాయ్. ఇంకా అలా అయితే మా వారిని పంపించేశాను. ఆయన అటు వెళ్ళగానే ఏ పనులు చేయను, జనరల్గా ఒక 5 మినిట్స్ అలా కూర్చుంటాను ప్రశాంతంగా. సో ఇంకా 5 మినిట్స్ రిలాక్స్ అయిపోయిన తర్వాత అప్పటికే అసలు కాళ్ళు పీకేస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. యూజువల్గా మా పాప అయితే ఆయనకన్నా ముందే వెళ్ళిపోద్ది కాబట్టి ఈయన వెళ్ళిపోగానే నేను కొంచెంసేపు రిలాక్స్ అవుతాను. బట్ అలా అవ్వడంలో కూడా మనశ్శాంతి ఉండదనే చెప్పాలి. వెనకాల కిచెన్ అలా మెస్సీగా ఉంటే నాకు అది క్లీన్ చేసే వరకు నిద్ర పట్టదు. ఇంక ఇక్కడైతే వచ్చేసి లెఫ్ట్ ఓవర్స్ అన్నీ తీసేస్తున్నాను. తనకు బాక్స్ పెట్టగా మిగిలిన కర్రీస్ అవన్నీ బాక్సుల్లో తీసేసి ఈ గిన్నెలన్నీ షింక్లో పడేసుకుంటే గట్టి తుడిచేసుకొని గిన్నెలు కూడా వాష్ చేసేసుకోవచ్చు. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? మీ మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ రొటీన్తో మ్యాచ్ అవుతుందా? అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ కుకుంబర్ కూడా రైతా నాకు కూడా కావాలి కదా, సో హాఫ్ కుకుంబర్ గ్రేట్ చేసింది అది కూడా బౌల్లోకి తీసేసి గిన్నెలన్నీ సపరేట్గా వేసేస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా చెప్పాను కదా, నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అది అండ్ ఇక్కడైతే అన్నీ తీసేసాను, ఇంకా అన్ని షింక్లో పడేసాను క్లీన్ చేయాల్సినవన్నీ. గట్ అయితే ఇక్కడ నీట్గా తుడిచేస్తున్నాను. మార్నింగ్ టైం ఈవినింగ్ టైం కంపల్సరీ నా కిచెన్ డీప్ క్లీన్ అవుతుందనే చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ బాక్సుల్లోకి తీసేసాను కదా, తీసేసి గట్ అయితే నీట్గా నా హోమ్ మేడ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒక్కొక్కసారి ఎక్కువ జిడ్డుగా అనిపించి ఎక్కువ వంట చేస్తే అది స్ప్రే చేస్తాను, లేకపోతే నార్మల్ వాటర్తో ఒకసారి వైప్ చేసేస్తాను. ఈ మధ్యన ఎలాగో మనం ఆఫ్టర్నూన్ కూడా వంట చేస్తున్నాం కదా, సో ఎలాగో ఆ టైంలో కూడా క్లీన్ చేయాలి కాబట్టి అప్పుడు చేసేస్తాను. అండ్ ఇక్కడ మనం గిన్నెలు కడుక్కోవాలంటే ముందు రోజు నైట్ క్లీన్ చేసిన ఈ గిన్నెలన్నీ సర్దాలి కదా గిన్నెల బుట్ట కోసం. సో వాటన్నిటిని వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. కొంతమంది మార్నింగ్ లేవగానే ఈ పని చేసేస్తారు, ఎందుకంటే మనకు కావాల్సిన యుటెన్సిల్స్ అన్నీ హ్యాండీగా ఉంటాయని. నా దగ్గర అన్ని సెకండ్ సెట్ ఉంటాయి, ఈ బుట్టలోంచి తీయాలి యూస్ చేయాలని ఉండదు కాబట్టి నాకు అంత అవసరమే ఉండదు. నేను మార్నింగ్ నాకున్న బిజీ రొటీన్లో ఇది సర్దలో నేను పెట్టుకోను, నాకు ఫ్రీ టైంలోనే నేను చేసుకుంటాను. ఇప్పుడు కడిగినవన్నీ మళ్ళీ నైట్ టైం సర్దేస్తాను కదా, అలా నా దగ్గర ప్యాన్స్ అవి కూడా ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి వాటిల్లో వంట చేసేసుకుంటాను. ఇవే సర్దాలని ఉండదు. కొంతమంది మినిమలిజం ఫాలో అవుతూ కొన్నే మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళైతే ముందు గిన్నెల బుట్ట సర్దడంతో డే స్టార్ట్ చేస్తారు. నాకెందుకో ఇది కొంచెం బోరింగ్ పని అనిపిస్తుంది. నాకు గిన్నెలు కడగడం ఓకే, కానీ వాటిని సర్దడం, బట్టలు మడత పెట్టి సర్దడం, ఈ 2 పనులు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మీకు బోరింగ్గా అనిపించే పని ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే మన గిన్నెలు కడిగే పని స్టార్ట్ అయిపోయింది. ఏంటో అండి, రోజు కడుక్కోవడం, వండుకోవడం, తినడం, మళ్ళీ కడుక్కోవడం, మళ్ళీ వండుకోవడం, ఏంటో కదా ఇదంతా. ఒక్కొక్కసారి భలే చిరాగ్గా అనిపిస్తుంది, ఒక్కోసారి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో నా మార్నింగ్ 4 అవర్స్ అయితే ఇంత హెక్టిక్గా ఇలా ఉంటుంది. జనరల్గా మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడు ఉన్న వాళ్ళందరికీ ఇలానే ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడు ఇంకా నేను 20 డేస్ నుంచి చిల్ అవుతున్నాననే చెప్పాలి. మధ్యలో మా వారికి కొన్ని రోజులు లంచ్ బాక్స్ లేదు, పాపకైతే స్కూల్ లేదు. పాపకి స్కూల్ ఉంటే తనకు వేరే రకం బాక్స్ పెట్టాలి, హస్బెండ్కి వేరే రకం పెట్టాలి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది కదా. సో గార్బేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అరౌండ్ 9 o'clockకి అతను వస్తాడు రోజు. కాబట్టి ముందు రోజు ఉన్న వేస్ట్ అంతా చక్కగా ఇలా టై చేసి, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ కంపల్సరీ మా దగ్గర సపరేట్ చేయాల్సిందే, లేకపోతే కంప్లైంట్ చేసేస్తారు. సో దాన్ని అయితే తీసుకెళ్ళిపోయి బయట పెట్టేస్తున్నాను. తను వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ మనం ఎప్పుడన్నా మర్చిపోయినా సరే వచ్చి బెల్ అయితే కొడతారు, అలా వెళ్ళిపోరు. నేనే టైం టు టైం చూసి పెట్టేస్తాను. నా 9 లోపు నా స్కెడ్యూల్లో ఇది కూడా నాకు పార్టే. దీంతోనే నా మార్నింగ్ రొటీన్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా నా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొని కూర్చుంటాను. యూజువల్గా మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు అయితే, ఇప్పుడు మా పాప ఉన్నప్పుడు రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే వచ్చి నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను. కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఇవి స్మూతీకి కావాల్సినవి, స్మూతీ వేసుకోవాలి. స్టవ్ క్లీన్ చేశాను. ఈ పాలు మా పాపకి వేడి చేసి ఇవ్వాలి. ఇవైతే సెకండ్ సెట్ ఆఫ్ పూజ సామాను నిన్న యూజ్ చేసినవి, అవి కడిగి పెట్టేశాను. ఇవైతే గిన్నెలు, క్లీన్ సింక్, అన్ని పనులు అయిపోయినాయి. డస్ట్బిన్ కూడా పెట్టేశాను. దానిలో ఇప్పుడు గార్బేజ్ కవర్ అయితే వేయాలి ఈరోజు డస్ట్ వేయడానికి. సో ఇదైతే క్లీన్ కిచెన్. సో ఇదండి, ఇలా ఉంటుంది నా 5 AM to 9 AM రొటీన్. ఎలా ఉంది? బిజీగా ఉంది కదా. రోజు ఇలానే ఉంటుంది. అన్నీ రికార్డ్ చేయడం కుదరదు కదా రోజు. సో బిట్స్గా రికార్డ్ చేస్తాను. ఈరోజు అలా కాకుండా డీటెయిల్డ్గా మొత్తం అయితే రికార్డ్ చేశాను. చిన్నవి కూడా ఏమేం చేస్తాను అనేది. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 9 అయింది. ఇది నా 5 AM to 9 AM రొటీన్. సో మీకు ఎలా అనిపించిందో వీడియో చూసిన తర్వాత తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇందులో మీ రొటీన్తో నా రొటీన్ ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా అనేది కూడా నాతో చెప్పండి. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళారు చూసారుగా, ఆయన వెళ్ళాక కూడా ఇన్ని పనులు ఉంటాయి. ఇవన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మన మేడం గారు ఉన్నారు కదా, నిద్రపోతున్నారు. 9 అయింది కాబట్టి తనని కూడా లేపుతాను వెళ్ళి. తన అలారం కూడా మోగుతుండొచ్చు. 1 minute 2 minutes ఉంది 9 అవ్వడానికి. సో తనైతే లేపుతాను. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నా మార్నింగ్ 5 AM to 9 AM రొటీన్ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. 9 AM to 9 PM రొటీన్ బ్లాగ్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. పాప ఇంట్లో ఉంటుంది కాబట్టి దాంతో రొటీన్ ఎలా ఉంటుంది అనేది. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడైతే ఇలా ఉంటుంది. రెగ్యులర్గా అయితే చెప్పాను కదా 10 తర్వాత పెద్దగా ఏం చేయను, 10 to 2. బట్ ఇప్పుడు తను ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది షేర్ చేస్తాను, ఎందుకంటే హాలిడేస్ ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి. సో అదండి, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చాలా అలసిపోయాను, స్మూతీ తాగాల, ఆకలేస్తుంది. రేపు మరొక మంచి వీడియోతో, మంచి వీడియో కాదు దీనికి కంటిన్యూషన్ వీడియోనే చెప్పాను కదా, 9 AM to 9 PM రొటీన్ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్, ఆర్గనైజింగ్ అండ్ కిడ్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి. తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. See you tomorrow. Keep smiling. Bye.